నమస్కారం, నేను కావ్య. బెటర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయన్న చంద్రబాబు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు టీడీపీలో చేరిక. తమ అభ్యర్థులను చూసి చంద్రబాబుకు భయమేస్తుంది. అందుకే రాద్ధాంతం చేస్తున్నారు మంత్రి మేరుగా వ్యాఖ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లు ఇస్తూ సీఎం జగన్ రోల్ మోడల్ గా నిలిచారు. వృద్ధులకు 3000 పెన్షన్ అందించిన మంత్రి విడుదల రజని. సమస్యలు పరిష్కరించాలంటూ ఉధృతమైన అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం. సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలంటూ కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ధర్నా. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి దారుణమైన ముఖ్యమంత్రిని పాలనను చూడలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్లు అప్పు తెచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పాఠశాలలకు రంగులు వేయడం అభివృద్ధి కాదని, అందులో చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే అది నిజమైన విద్యాభివృద్ధి అని చెప్పారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 72లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని, ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు. వారు చెప్పినట్టు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అంటే ఆషామాషి కాదు. రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. ఒక్క వ్యవస్థ కాదు, ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి, ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు. దాని అడ్రస్ కూడా లేదు. ఒక వెటనరీ కానీ, ఇంకో పక్క ఒక విద్యా వ్యవస్థ కానీ, వైద్యం కానీ అన్ని కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలో పర్ఫెక్ట్ గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులుంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అంతాయి. జగన్ రాజధానిని మార్చలేవు, విశాఖపట్నం వెళ్లలేవు అన్న చంద్రబాబు ఏప్రిల్ తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వమే వస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి రాకుంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదన్నారు చంద్రబాబు. ఒక అమరావతిని నాశనం చేయడం, ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం, విపరీతంగా అప్పులు తేవడం, ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే ఋషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు, ప్యాలెస్ కట్టాడు. ఏంటో ఈయనే శాశ్వతంగా ఉంటాడు అనుకున్నాడు ముఖ్యమంత్రిగా. నాకైతే అర్థం కావడంలా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోట్లు ముట్టికాయలు వేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని. ఏప్రిల్ తర్వాత ఏనుండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. నువ్వు రాజధాని మార్చలేవు, నువ్వు విశాఖపట్నం పోలేవు. కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు. అది దారుణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా.
తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం కోసం నేను ప్రయత్నం చేయడంలా 5 కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. చంద్రబాబు బ్రతుకంతా పొత్తులతో అంటకాగడమే అని వ్యాఖ్యానించారు మంత్రి మేరుగు నాగార్జున. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా పార్టీ అభ్యర్థుల్ని మార్చుకుంటే ఆయనకు నొప్పి ఏంటో అర్థం కావడం లేదన్నారు. 2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కనుమరుగవుతారని దుయ్యపట్టారు. మేము రాజకీయాల్లో ఒక చోట ఎక్కడైనా అభ్యర్థుల్ని మార్పు పెట్టుకుంటాం, గెలిపించుకుంటా ట్రై చేస్తాం, గెలిపించుకుంటాం. మీకు ఎందుకు గుబులని అడుగుతా ఉన్నా. మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా చెప్పగలుగుతావమ్మా పురంధరేశ్వరమ్మ తల్లి? ఒకసారి ఆలోచించు. కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, బీజేపీతో పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు, జనసేనతో పెట్టుకున్నాడు, టీఆర్ఎస్తో పెట్టుకున్నాడు. దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడైతే మా నాయకుడిలాగా ప్రజల కోసం మేము పనిచేస్తాం, మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి, ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడు మా నాయకుడు. మీరేమో మా గురించి మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు వంచినట్టు కాదా? టీడీపీకి బి టీమ్ గా పురంధేశ్వరి పనిచేస్తున్నారని విమర్శించారు మంత్రి మేరుగా. బలహీన వర్గాలపై చంద్రబాబుది కపట ప్రేమ కాబట్టే ఆయా వర్గాలు టీడీపీని చీకొడుతున్నాయన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండని ప్రజల్ని ధైర్యంగా సీఎం అడుగుతున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంకోటి తయారయ్యారు బి టీము. ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ముందు తల్లి పురంధేశ్వరమ్మా ఒక్కసారి వెనక్కి వెళ్ళమ్మా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారంచేడులో, నువ్వు ఏమైపోయావమ్మా? దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్లను ఇస్తూ ముఖ్యమంత్రి రోల్ మోడల్ గా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలకు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రజని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేస్తుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచి మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. పెంచిన 3,000 రూపాయల పెన్షన్తో 66,36,000 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, జెసి రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఈరోజు అవ్వదాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికే ఈరోజు రోల్ మోడల్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి పెన్షన్ని 3,000 ఈరోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ 3,000 చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే ఫేజ్ మేనర్గా వెళ్ళి మరి ఈరోజు 3,000 చేసి మరి రాష్ట్రంలో 64.34,000 అంటే 66,34,000 మందికి ఈరోజు ఈ పెన్షన్ అందజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్న ప్రభుత్వం వచ్చేసి నెలకు సుమారు కొత్త పెన్షన్లు పెంచినాక ఈ 3,000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2,000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి.
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె ఉధృతమైంది. 23వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె ఉధృతంగా మారింది. అంగన్వాడీలు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. దీంతో అంగన్వాడీల ఆందోళన తీవ్రతరం చేశారు. భారీ ర్యాలీతో వచ్చిన అంగన్వాడీలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు అంగన్వాడీ సిఐటియు నాయకులను అరెస్ట్ చేశారు. అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గకుండా రోడ్డుపై పడుకొని అక్కడే భోజనాలు చేసి కోలాటాలు ఆడి నిరసన తెలిపారు. ఆందోళన తెలుపుతున్న అంగన్వాడీలలో కొంతమంది అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కు తరలించారు. నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుల నుంచి అంగన్వాడీ వాళ్ళు దీక్ష చేస్తుంటే గవర్నమెంట్కి చేము కుట్టేట్టుకోవట్లేదు, స్పందించట్లేదు. రోజు కలెక్టరేట్ ముట్టడని చెప్తే మేమేదో దొంగలం దోపిడీ చేసినట్టు ఇంతమంది పోలీసులను పెట్టారు. మేము ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తగ్గేది లేదు. మా హక్కులు మేము సాధించుకునే వరకు ఎంత దాకైనా మేము వెళ్తాము. మేము అడుగుతుంది కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. కనీస వేతనం అడుగుతున్నాము, గ్రాట్యుటీ అడుగుతున్నాము, రిటైర్మెంట్ అయితే 5 లక్షలు బెనిఫిట్ ఇవ్వమంటున్నాము, జీతంలో సగం పెన్షన్ ఇవ్వమంటున్నాము. న్యాయమైన కొరకు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. అడిగే కనీస వేతనం గుర్తుకు రావట్లేదా కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని కోరుతూ జేసీ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జేసీ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు అంగన్వాడీలు విధుల్లో చేరాలని కోరారు. మన జిల్లాలో అంగన్వాడీ టీచర్స్ అలాగే అంగన్వాడీ ఆయాస్ కూడా వేతనాల గురించి అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ని రెగ్యులర్ అంగన్వాడీ సెంటర్గా చేయమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి, ప్రమోషన్స్ గురించి వాళ్ళు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సేవల్ని గుర్తించి వాళ్ళు అడిగిన ప్రమోషన్స్ ఏజ్ పెంచారు. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ని అన్నింటినీ కూడా రెగ్యులర్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చడానికి డెసిషన్ తీసుకున్నారు. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత టీచర్కి బెనిఫిట్ 1,00,000 రూపాయలు, అలాగే ఆయాకి 40,000 రూపాయలు తక్షణమే అందించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు అడిగిన ఈ విన్నపంలో ఏమేమి ఉన్నాయో వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా యంత్రాంగం తరపున అంగన్వాడీ టీచర్స్కి, ఆయాస్కి అందరికీ కూడా విజ్ఞప్తి, మీ యొక్క సేవలు చాలా అమూల్యం. ఎందుకంటే చాలా సెన్సిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. అందుకని నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అందరినీ రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెనక్కి రావాలి, వారి విధుల్లో చేరాలి అని చెప్పి నేను జిల్లా యంత్రాంగం తరపున ప్రతి ఒక్కరిని కోరు. రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు యొక్క మాణిక్యవర ప్రసాద్ అన్నారు. హిందూ కళాశాల కూడలి వద్ద నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతిలో ఆయన పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే అనేక పోరాటాలు చేశారన్నారు. బీసీల అభివృద్ధి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మహాతల్లి ఆధునిక భారతదేశానికి ఎంతో సేవలు చేసినటువంటి మహాపురుషుడు జ్యోతిబా పూలే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం ఈరోజు బీసీ రాజ్యాధికార దిశగా ప్రజలంతా కూడా కదులుతూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగం కావాలి, రాజ్యాధికారంలో వాళ్ళ పాత్ర పెరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఒక దళితుడిగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిబాబా పూలే సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా, సావిత్రిబాయి పూలే సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా బీసీలకి రాజ్యాధికారంలో వాటా పెరగాలి, వాళ్ళ నాయకత్వం పెరగాలి, వాళ్ళ కోసం నేను పనిచేస్తానని భవిష్యత్తును తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు.
కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు మినిమం బేసిక్ శాలరీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఏమాత్రం లేదని, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 మంది కార్మిక సమస్యలు పరిష్కరించమని మరి 120 మున్సిపాలిటీలోనూ 17 కార్పొరేషన్లోనూ కార్మికులు సమ్మెకు దిగడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు కార్మికులను మరి జగన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి పర్మినెంట్ చేయమని చెప్పేసి అనేది అడుగుతా ఉన్నాము. సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. 35 నుంచి 40 సంవత్సరాల పాటు మరి కార్మికులు సర్వీస్ చేసి ఎటువంటి రూపాయి లేకుండా ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకని మరి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మంత్రివర్గ ఉపసంఘం కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మరి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మీరు సమ్మె చేసుకుంటే చేసుకోండి అనే పద్ధతిలో మండి వైఖరి అవలంబించింది. తప్పని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు జరగవలసి వచ్చింది. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గాను అదేవిధంగా జేఏసీ గాను మరి సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమని మాట్లాడిన సీఎం జగన్ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు జనసేన నేతలు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఆర్ స్టేడియం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలన్నారు జనసేన నాయకులు ఆల్లాహరి. నాయకుడు అనేవాడు ప్రజల కన్నీళ్లు తుడవాలి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశావో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు కన్నీరు కాదు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా కాపులు అంటావు కదా. మరి ఈ రోజున రోడ్డెక్కినటువంటి అంగన్వాడీల్లో, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల్లో, అనేక వర్గాల్లో, ఉపాధ్యాయుల్లో, నిరుద్యోగుల్లో నీ ఎస్సీలు లేరా, నీ బీసీలు లేరా, నీ మైనార్టీలు లేరా? ఈ పారిశుద్ధ్య కార్మికులకి నువ్వేమని మాట ఇచ్చావు? నెలకి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ₹1,00,000 కాదు, వాళ్ళు అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 కనీసం వేతనం పెంచమని అడుగుతున్నారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. అది కూడా చేత కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నటువంటి తమ న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్మిక సంఘానికి జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయిలో మద్దతిస్తాం. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర నగరానికి చేరుకుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్ పాల్గొన్నారు. రథయాత్రలో భాగంగా హిందూ కళాశాల కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు రాజకీయ పార్టీలు సరైన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 90 ఎమ్మెల్యే సీట్లు, 13 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని కోరారు. మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి 60% ఉన్న బీసీలకి ఈ రోజు వరకు కూడా కనీసం 20% కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. మరి గత పాలకులు రాజ్యాంగంలో కానివ్వండి, ఈ యొక్క బీసీలకి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా అన్యాయం జరిగింది. 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24%కే కుదించారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం 50% స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అలాగే రాబోయేటువంటి 2024 శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో కూడా 90 అసెంబ్లీ స్థానాలు అలాగే 13 పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకి కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్కోస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు సిఐటియు నేత ముత్యాలరావు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు
నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా కోరేది సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాన్నే అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం తప్ప కొత్తగా మేమేమి కోరికలు కోరటం లేదు. పర్మనెంట్ కార్మికులకి ఏదైతే బేసిక్ వేతనం ఉందో ఆ బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పేసి 11వ పిఆర్సీకి లింక్ కలపని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సానుకూలంగా స్పందించి బేసిక్ వేతనం ఇచ్చేదానికి ఏదైతే ముందు అంగీకరించారో ఆ బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. 2022లో సమ్మె చేసినప్పటి డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పుడు జీవోలు ఇవ్వడం దుర్మార్గమని యూనియన్ నాయకులు మధుబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు. 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి సంఘం చేపడుతున్న సమ్మెలో భాగంగా ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను మొత్తాన్ని చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో అధికారులందరూ పాల్గొనడం జరిగింది. 4 గంటల 5 గంటల సేపు చర్చలు జరిపి వాళ్ళు ఎప్పుడో 2022 జూలైలో 5 రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఏదైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్ను ఒప్పుకుంటున్నట్టు నిన్న రాత్రికి జీవోలు ఇస్తామని చెప్పటం నేను చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని పరిగణిస్తూ ఉన్నాను. మేము అన్ని సంఘాలుగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పర్మనెంట్ వర్కర్కి, పర్మనెంట్ కార్మికుడి, క్లాస్ వర్క్ పర్మనెంట్ కార్మికుడికి ఏదైతే మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారో ఆ సమాన పనికి సమాన వేతనం తగ్గట్టుగా పర్మనెంట్ కార్మికుడికి బేసిక్ ఎంత ఉంది? 20,000 ఉందా, 22,000 ఉందా, 21,000 ఉందా? ఆ బేసిక్ని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడికి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. మీరు సమ్మె విరమించమని చెప్పారు, మేము సమ్మె విరమించమని చెప్పాం, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పాం. హిందూ కళాశాల కూడలిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది. పూలే విగ్రహానికి సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే నిరంతరం కృషి చేశారన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మా బీసీ నాయకులందరం మన జ్యోతిరావు పూలే గారి భార్య సతీమణి అయిన మన సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతిని ఘనంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం, భాష, జాతీయులకు అతీతంగా అందరూ ఈ దేశంలో సుఖ సంతోషాలతో జీవించాలని, అందరికీ సమాన హక్కులు ఉండాలని, సమాన అవకాశాలు రావాలని ఆయన కలలుగన్నాడు. కానీ ఆయన ఆశయాలు నెరవేరలేదు. మనం బీసీలో అంతా కలిసికట్టుగా ఉండి పోట్లాడి అందరం ఈ సమాన హక్కులు సాధించాలని మన సావిత్రిబాయి పూలే గారి ఈ జన్మదినం రోజున మనమందరం ప్రతిజ్ఞ పూని మనం రాజ్యాధికారం దిశగా మనం పయనించాలని కోరుతూ సావిత్రిబాయి పూలే జయంతిని ప్రజా సంఘాలు నిర్వహించాయి. హిందూ కళాశాల కూడలి వద్ద పూలే విగ్రహానికి, సావిత్రిబాయి చిత్రపటాలకు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అండరానితనం, అస్పృశ్యతకు గురైన మహిళలకు సావిత్రిబాయి పూలే అండగా నిలిచారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహిళలకు విద్య అందించేందుకు అనేక రకాల పోరాటాలను చేశారని గుర్తు చేశారు. ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఈ దేశంలో మహిళలకు విద్య నేర్పించినటువంటి ఘనత, స్కూల్స్ ప్రారంభించినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే అయినటువంటి భార్య సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆమె యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ఈ దేశంలో మహిళలకి మరి మొట్టమొదటిగా మరి చదువు నేర్పినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి వర్ధంతులను కూడా మరి ప్రభుత్వం అధికారికంగా మరి నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయన్న చంద్రబాబు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు టీడీపీలో చేరిక. తమ అభ్యర్థులను చూసి చంద్రబాబుకు భయమేస్తుంది.
అందుకే రాద్ధాంతం చేస్తున్నారు మంత్రి మేరుగా వ్యాఖ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లు ఇస్తూ సీఎం జగన్ రోల్ మోడల్ గా నిలిచారు. వృద్ధులకు 3000 పెన్షన్ అందించిన మంత్రి విడుదల రజని. సమస్యలు పరిష్కరించాలంటూ ఉధృతమైన అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం. సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలంటూ కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ధర్నా. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.